తెలంగాణ స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. తెలంగాణ స్పెషల్ అనగానే బాగా గుర్తొచ్చేది ఏంటంటే తెపాల చెక్క. ఇవాళ తెపాల చెక్క చేస్తున్నాను. నా స్టైల్లో చేస్తున్నాను. తెపాల చెక్క ఇలా చేస్తారు అలా చేస్తారని కాదు, ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఈరోజు నేను నా స్టైల్లో తెపాల చెక్క చేస్తున్నాను. ప్లీజ్ మీరు చూడండి, చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈరోజు ఆదివారం కదండి, ఇంట్లోనే ఉంటారు కదా, ఏదో ఒకటి స్నాక్స్ చేయండి. ఈవినింగ్ అంటేను చేశానండి. ఏం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు తపాల చెక్క. బియ్యం పిండిలో కొంచెం పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. మాకు ఈరోజు కరివేపాకు దొరకలేదు కాబట్టి నేను వేయలేదండి. మీరు కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఏంటంటే వీటిని నిలువ ఉండాలి అన్నట్టు, ఒక రోజు 2 రోజులు ఉండాలన్నట్టు నేను ఉల్లిపాయలు వేయలేదండి. లేకపోతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయల కారం బదులు మామూలు కారం వేసానండి. మామూలు కారం వేసి దాంట్లో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కళాయిలో నూనె పోసి గ్యాస్ మీద పెట్టుకున్నానండి. 2 కళాయిలు. ఒక కళాయిలో నూనె వేడెక్కాక ఆ కళాయిలో నూనె మరో కళాయిలోకి మార్చేసి దాంట్లో నేను అప్పు ఒత్తానండి. అప్పు ఒత్తాక తర్వాత ఆ వేడి వేడి నూనెని ఈ కళాయిలో పోసానండి. ఇలా పోయడం వల్ల అప్ప పైకి తేలుతుందండి. లేకపోతే అలానే పెడితే అప్ప పైకి తేలదు. ఇలా కొంచెం రిస్కే, కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాలండి. అప్పుడు అప్ప కరకరలాడుకుంటూ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తపాల చెక్క చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ ఉంటుంది అనుకోకండి, అసలు ఆయిల్ పీల్చదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్.